దివ్యమూర్తుల పుణ్యగాథల్లో ఈరోజు అష్టావక్ర మహర్షిని గురించి ఏం చెప్పారో విందాం. ఒకప్పుడు ఏకపాదుడు అనే ముని సుజాతను వివాహమాడాడు. తన శిష్యులకు వేద విద్య నేర్పుతూ ఉన్నాడు. భార్య గర్భవతిగా ఉంది. అంటే ఎప్పుడు వేద విద్యను నేర్పుతూ ఉండటం వలన భార్య గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా తండ్రి చెప్పే ఈ ఏకపాదుడు చెప్పే విద్యని వినేవాడు. ఇలా నిరంతరం శిష్యులకు వేద విద్య నేర్పుతూ ఉండటం ఆ గర్భస్థ శిశువుకి నచ్చల. ఆ గర్భస్థ శిశువు విసుగు చెందాడు. ఇలా బోధించడం తగదని తండ్రికి ఒక హితవు కూడా చెప్పాడు ఆ గర్భంలో ఉండే. అప్పుడు ఈ ఏకపాదుడికి గర్భంలో ఉన్న తన కుమారుడు చెప్పినటువంటి సలహా నచ్చక ఆ కుమారుడిని శపించాడు. నీవు అష్టావక్రునిగా జన్మించు అని శాపం పెట్టాడు. కొంతకాలం తర్వాత సుజాత ప్రసవించింది. భర్త శాపం వలన ఆ కుమారుడు అష్టావక్రుడిగానే పుట్టాడు. అష్టవంకరలతో పుట్టాడు. ఏకపాదుడు ధనార్జన కోసం జనక మహారాజు కొలుకు వెళ్ళాడు. అక్కడ యజ్ఞ నిర్వహణ జరుగుతోంది. వరుణపుత్రుడైన నందితో తర్కవాదనలోకి దిగాడు. ఆ వాదనలో పరాజితుడయ్యాడు ఏకపాదుడు. జల నిమగ్నుడై తిరిగి ఇంటి రాలేకపోయాడు. అంటే అక్కడ నిబంధన అనుసరించి జల నిమగ్నుడు అవ్వాల్సి వచ్చింది. అందులో ఉండిపోయాడు, ఇంటికి రాల. ఇదే సమయంలో సుజాత అంటే ఏకపాదుడి భార్య సుజాత, ఆమె అన్న ఉన్నాడు ఉద్దాలకుడు. ఆ ఉద్దాలకుడికి కూడా ఒక పుత్రుడు పుట్టాడు. అంటే ఉద్దాలకుడి భార్య శ్వేతకేతు అనే పుత్రుని కన్నదనమాట. అంటే సుమారుగా ఈ సుజాతకు పుట్టిన బాలుడు అలాగే వాళ్ళ అన్నయ్యకి పుట్టిన బాలుడు ఇద్దరు సమవయస్కులే సుమారుగా. అతని పేరు శ్వేతకేతుడు. సుజాత అన్నయ్యకి ఉద్దాలకుడు పుట్టిన కుమారుడి పేరు. తన కుమారుడి పేరేమో ఈ సుజాత పుట్టిన వాడి పేరేమో అష్టావక్రుడు. ఇద్దరు సమకాలికలు అవటం వలన ఉద్దాలక మహర్షి దగ్గరే విద్య నేర్చుకుంటున్నారు. అంటే ఈయన మేనమామ దగ్గర, ఆయనేమో తన తండ్రి దగ్గర శ్వేతకేతు విద్య నేర్చుకుంటున్నారు. ఇలా ఉండగా ఒక రోజున అష్టావక్రుడు తన మేనమామ తొడల మీద కూర్చున్నాడు. ఇది శ్వేతకేతుడు గమనించాడు. మా నాన్న తొడ మీద కూర్చునే అర్హత నీకు లేదు అన్నాడు శ్వేతకేతు. ఈ మాటలు అష్టావక్రుడికి ముళ్ళు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకునే హృదయంలో. బెక్కమోహంతో తల్లి వద్దకు వెళ్ళాడు. మరి మన తండ్రి ఎవరు అని ప్రశ్నించాడు. అప్పుడు తల్లి ఆ కుమారుడి మానసిక క్షోభను గమనించి, నాయనా నీ తండ్రి ధన సంపాదన కొరకు జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వరుణుని పుత్రుడైన నందితో తర్కంలో పరాజితుడయ్యాడు. ఆ వాడంబడిక ప్రకారం అక్కడ జల దిగ్బంధంలో ఉన్నాడు అని ఉన్న వాస్తవమే చెప్పింది. అష్టావక్రుడు వెంటనే శ్వేతకేతుడిని తీసుకున్నాడు. తర్వాత తల్లి చెప్పిన విషయాన్ని అతను కూడా చెప్పాడు. ఆ ఇద్దరు కలిసి జనక మహారాజు దగ్గరికి వచ్చారు. మరి వీళ్ళని చూసి భటులు అడ్డగించారు. సింహద్వారం దగ్గరే వేద తర్క శాస్త్రాల్లో పాల్గొని వారికి మాత్రమే లోపలికి పోవడానికి అర్హత ఉందని కూడా చెప్పారు ఆ భటులు. మీలాంటి పసిబాలుడికి ఆ ప్రవేశం లేదు అని కూడా చెప్పారు. అయితే పాండిత్యంలో ప్రావీణ్యం పొందడం వయసుతో పని లేదు బాబు, బుద్ధి మాత్రం అవసరమని భటులతో వాదిస్తూ ఉన్నారు. ఈ జరుగుతున్న అలజడంతా విని జనక మహారాజే బయటకు వచ్చాడు. విషయం తెలుసుకున్నాడు. బాలుని లోపలికి తీసుకువెళ్ళాడు. వాళ్ళకి వేదశాస్త్రంలో తర్కానికి దిగి వారిని ఓడించారు. అంటే ఆ వరుణ్ణి ఓడించాడు అన్నమాట ఇద్దరు కలిసి. ఆ రకంగా వాళ్ళని ఓడించిన తర్వాత తండ్రికి విముక్తి కలిగింది జల దిగ్బంధనం నుండి. తండ్రి మెచ్చుకున్నాడు అష్టావక్రుడిని. నీ వెళ్ళి నాయన కుమారా ఈ నదిలో స్నానం చేసిరా అన్నాడు. అష్టావక్రుడు నదిలో స్నానం చేశాడు. వెంటనే అంగవైకల్యం తొలగిపోయింది. తర్వాత తండ్రి వదాస్య మహర్షి తనూజయ సుప్రభతో వివాహం జరిపించాడు. ఎవరికి? అష్టావక్రుడికి. అంటే అష్టావక్రుడి భార్య పేరు సుప్రభ, వదాస్య మహర్షి కూతురు అన్నమాట. ఈ అష్టావక్రుని పూర్వజన్మ వృత్తాంతం ఇంకో రకంగా కూడా ఉంది.
ఒక రోజున ఎప్పుడో పూర్వంలో ప్రచేతనుడు అనే ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. అతని తపస్సు ఫలించింది. దేవలుడు అనే కుమారుడు పుట్టాడు. ఎవరికి? ప్రచేతనుడికి. ఆ దేవలుడు ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండగా అతని తపస్సుకు భయపడ్డాడు ఇంద్రుడు. వెంటనే రమ్మని పంపాడు తపస్సును పాడు చేయమని. ఆమె వచ్చింది, విఫలురాలైంది. అంటే దేవలుడు ఏమి ఆమె వలలో పడలేదన్నమాట. ఆమె తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది రంభ. ఇంద్రుడు కోపితుడయ్యాడు. కోపితుడయ్యి రమ్మనే అనలేదు, మరి అష్టావక్రుణ్ణి జన్మించమని దేవలుణ్ణే శపించాడు. ఆ రకంగా అష్టావక్ర మహర్షి అంగవైకల్యంతో జన్మించాడు ఇంద్రుడి శాపం వలన అనేది ఇంకో కథ. ఒకప్పుడు ఈ అష్టావక్రుడు ఘోర తపస్సు చేస్తూ ఉండగా అతని తపస్సును భగ్నం చేయటానికి ఇంద్రుడు మళ్ళీ తన అప్సరసలను పంపించాడు. అంటే దేవలుడి దగ్గరికి పంపించాడు. ఆ దేవలుడు అష్టావక్రుడుగా పుట్టాడు కదా, ఆయన దగ్గరికి మళ్ళీ అష్టావక్రుడి దగ్గరికి పంపించాడు. అప్సరసలను కొంతమందిని పంపించాడు అన్నమాట. వాళ్ళు నాట్యాలు చేశారు, మధుర సంగీతం వినిపించారు, హావభావాలు ప్రదర్శించారు. ఎన్ని చేసినా ఆయన ఏమీ ఆ కార్యం నుంచి మళ్ళించలేకపోయారు, ఆ తప్పు కార్యం నుంచి. అప్పుడు తమ తప్పును తెలుసుకున్నారు. పశ్చాత్తాపంతో మన్నించమని అష్టావక్రుడినే ప్రార్థించారు. అష్టావక్రుడు వారి వినవిధేతలకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అయ్యా, శ్రీహరి భార్యలుగా మమ్మల్ని మాకు భార్యలుగా ఈ అదృష్టాన్ని కలిగించండి అని చెప్పి వారు కోరారన్నమాట. అయితే అష్టావక్రుడు సంతసించి వారి కోరికకి ద్వాపరంలో శ్రీకృష్ణుడుగా జన్మిస్తాడు హరి. అప్పుడు నరకాసుని చెరలో నుంచి మిమ్మల్ని అందరినీ విడిపిస్తాడు. అప్పుడు మీరు ఆమె భార్యలుగా ఆయన స్వీకరిస్తాడు ఆ నరకాసుని చంపిన తర్వాత అని చెప్పాడు. ఈ విధంగా వాళ్ళకి వరం ఇచ్చేసి తర్వాత నీటి నుండి బయటకు వచ్చాడు. అంటే నీటిలో ఉండి శపం చేస్తున్నాడు జపం. ఆయన శరీరం అంతా వంకర టెంకరగా ఉండి ఆయన చూసి ఆయన్ని పక్కు నవ్వారన్నమాట. అప్పుడు వెంటనే ఆయన మళ్ళీ నొచ్చుకొని ఆ శ్రీకృష్ణుని నిర్యాణానంతరం మీరందరూ కూడా కిరాతకుల బారిన పడి మానభంగం చేయటానికి వాడు ప్రయత్నిస్తారు. అప్పుడు మీరు ఎదుర్కోలేరు, వాడని సహగమనం చేసుకుని మళ్ళీ వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి దగ్గరికి చేరతారని తిరుగు శాప విముక్తిని కూడా చెప్పాడు. కాబట్టి అష్టావక్రుడు అంత మహిమ గలవాడని తెలిసి కూడా ఆయన రూపాన్ని అప్పుడు చూడలేదు. ఆ తర్వాత చూసి అలా పక్కున నవ్వటం అనేది అది విఘ్నత లక్షణం కాదు కదా. అంటే దేవతలు కూడా విఘ్నత కోల్పోయి ఇంతటి శాపాలకి గురవుతున్నారన్నమాట. కాబట్టి విఘ్నత ఎప్పుడూ ఉండాలి. మహానుభావుల పట్ల అంటే శరీర భావన ఉండకూడదు. వీలైనంత వరకు వాళ్ళ విద్వత్తుని, వాళ్ళ తపస్సుని, వాళ్ళ నడతని గౌరవించాలి. కానీ కేవలం ఆకారాన్ని చూసి మామూలు మనుషులు చేసినట్టుగా, మామూలు మనుషులు గౌరవించినట్టుగా మరి దేవతలు కూడా అలా చేయటం అంటే ఒక విధంగా ఈ సృష్టి నిర్మాణంలో అనేక రకాల ఆ భగవంతుని దివ్య ప్రణాళికలో భాగంగా ఇదంతా జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలంటే. స్వస్తి.